గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఈరోజు నా వీడియోలో శనగపిండి బియ్యపిండి యూస్ చేసి ఒకే ఒక్క బ్యాటర్ తయారు చేసి దాంతో 4-in-1 క్రిస్పీ బజ్జీ రెసిపీ చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్గా యూజ్ అవుతుంది. స్ట్రీట్ స్టైల్ కన్నా ఎక్కువగా క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అవి ఏంటంటే ఆలు, క్యాప్సికమ్, టమాటా, ముఖ్యంగా తమలపాకుతో బజ్జీలు ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి జల్లించుకున్నాను, 1/2 కప్పు బియ్యపిండి జల్లించుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. స్టార్టింగే వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. సో కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా ఫింగర్స్తో కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఉండాలి బ్యాటర్ అనేది. అప్పుడే బజ్జీలు వేసుకోవడానికి పిండి అనేది కలిపేటప్పుడు కలుసుకొని బాగా క్రిస్పీగా వస్తాయి, పిండి కూడా పట్టుకుంటుంది. తర్వాత కొంచెం రుచికి సరిపడా కారం వేసుకున్నాను. మేము స్పైసీ ఎక్కువ తింటాం, అందుకనేసి కొంచెం కారం యాడ్ చేశాను. అంతా కలుపుకున్నాక బజ్జీలకి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద మందపాటి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ ఫస్ట్ బాగా హీట్ అయినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసిన బ్యాటర్లో ఫస్ట్ నేను తమలపాకుకి శనగపిండి అంతా బాగా కోట్ అయ్యేంత వరకు అప్లై చేసి ఆయిల్ హీట్ అయినాక తమలపాకు ఫస్ట్ బజ్జీలు వేసుకున్నాను. ఎందుకంటే తమలపాకులు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. తమలపాకు బజ్జీలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అదే బ్యాటర్లోనే ఇప్పుడు టమాటాలు, మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. బాగా శనగపిండి అంతా అప్లై చేసి ఆయిల్లో వేసేసుకొని 2 వైపులా టర్న్ చేసేసుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. మరలా క్యాప్సికమ్ యాడ్ చేశాను. క్యాప్సికమ్ మీరు కావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చు మధ్యలోకి, లేదు అనుకుంటే అలానే ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాప్సికమ్, టమాటా, తమలపాకు వేసేసుకున్నాను. ఇక్కడ ఆలు వచ్చేసి నేను చాలా చిన్నగా చాప్ చేసుకున్నానండి. మందంగా ఉంటే పిల్లలు లోపలంతా గట్టిగా వస్తుంది అనేసి చాలా చిన్నగా చాప్ చేసేసుకొని పిండిలో అద్దుకొని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ 4 డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడ మనము ఆయిల్లో వేసేటప్పుడు దీంట్లోకి కొంచెం లెమన్ వేసుకుంటే ఆయిల్ పిలవన్నమాట. సో ఇప్పుడు క్యాప్సికము, టమాటా, తమలపాకు బజ్జీల మధ్యలో కట్ చేసి స్టఫింగ్ కోసం ఆనియన్స్, కొత్తిమీర ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మధ్యలో స్టఫ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ, హెల్దీ 4-in-1 రెసిపీ. అదేనండి స్నాక్స్ రెసిపీ. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని మీరు, మీ పిల్లలు ఈ వర్షాకాలంలో ఎంజాయ్ చేయండి. బయట కొనడం కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే, సింపుల్ రెసిపీ రెడీ.